जय मेहर बाबा। जय बाबा। अवतार जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇవాళ ఈ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమం నిర్వహించే అవకాశం నాకు బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబాని మా దర్బార్లోకి ఆహ్వానిస్తూ అందరికీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా జై బాబా. శర్మ గారు, నేను ఒక చిన్న పద్యం పాడతాను, అది అయిన తర్వాత మీరు నమో మెహర్ బాబా పాడు. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుంది కదా నా వాయిస్? వినపడుతుంది. జై బాబా. ఆది మధ్యాంతరహిత దేవాదిదేవా హరిహర విధాతృలీవే దివ్య ప్రభావ జగతి జాగృతి కలిగించి సంస్కరింప యుగ యుగంబుల నరుదెంచు సగుణ రూప ప్రణతులివేగై కొనుము మెహరు బాబా. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హరింపగా ఎవరు మహిలోన మంజురై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివియే శ్రీ మెహర్ బాబా జోహారులివియే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషేద్వర్గములంతరింపగా హరిషేద్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు, మీ ప్రార్థనా గీతంతో బాబా కార్యక్రమం సహవాస ప్రారంభమైంది. ఇప్పుడు అమ్మ దినేష్, మీరు ఒక సంకీర్తన వినిపించండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరు పారాయణము
పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం. పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం. ప్రతి నిమిషం ప్రభురూపము తలచుచు మనుటయే మహదవకాశం. ప్రతి నిమిషం ప్రభురూపము తలచుచు మనుటయే మహదవకాశం. గడచిన ప్రతి క్షణము మరి రాదని, గడచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుతో మనుట ప్రేమోదం. ప్రభుతో మనుట ప్రేమోదం. బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్. మెహర్ మెహర్ పారాయణం. కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం. కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం. కరుణామయుడా పరమాత్ముడని, కరుణామయుడా పరమాత్ముడని శరణనుటే అనుకూలం. శరణనుటే అనుకూలం. బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్. మెహర్ మెహర్ పారాయణం. చిరు చిరులగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. చిరు చిరులగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. అంతయు ఆతని ఇచ్చనుకుంటే, అంతయు ఆతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట కాయం. స్వేచ్ఛను బడయుట కాయం. బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్. మెహర్ మెహర్ పారాయణం. ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం. ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం. ప్రేమను కోరి ప్రేమించినచో, ప్రేమను కోరి ప్రేమించినచో దొరుకును ప్రేమ సహాయం. దొరుకును ప్రేమ సహాయం. బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్.
मेहर मेहर पारायणम् मानव जन्ममु जन्मल कर्ममु जन्मिंचुट निवार्यम् मानव जन्ममु जन्मल कर्ममु जन्मिंचुट निवार्यम् जन्मवरोधमु मेहरुनि नामं जन्मवरोधमु मेहरुनि नामं स्मరించుటే सकलार्धं स्मరించుటే सकलार्धं बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर 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 पारायणं परमपदानिकि मूलम् मेहर मेहर पारायणम् అవతార్ మెహర్ బాబా की जय जय बाबा आंटी थैंक यू అందరికీ జై బాబా. జై బాబా దినేష్. పరమ పదానికి మూలం మెహర్ పారాయణం అంటూ చక్కగా పాడే. జై బాబా దినేష్. బాబా ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. సత్యవతి గారు ఒక బాబా సంకీర్తన వినిపించవలసిందిగా జై బాబా. జై బాబా సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి. జై మెహర్. అవతార్ మెహర్ బాబాకి జై. ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే అనంతుడను నేను నేనని వెల్లడించెను ప్రేమ మహాసాగరుడనని ప్రబోధించెను ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే ప్రేమే పరమం ప్రేమే విమలం ప్రేమే మధురం నాద ప్రపంచంలో ప్రేమే నిత్యం ప్రేమే సత్యం ప్రేమే సర్వం ప్రేమ ప్రపంచంలో ప్రేమ ప్రేమగా ప్రేమ సంద్రమై మరల వచ్చే ఇలకు సృష్టికర్తగా సకల సాక్షిగా గోచరించే మనకు ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే మెహరం మెహరం మధురం మధురం మెహరే నాదం మౌన ప్రపంచంలో చరణం స్మరణం స్మరణం వరణం మెహరే దైవం మెహరు ప్రపంచంలో ఆదినాదమే ప్రేమ రూపమై
చేర పిలిచే మనకు ప్రేమ పిలుపుతో మేలు కొల్పగా సర్వమాయ మనకు ప్రేమించి ప్రేమ పంచెను ప్రేమించే తీరు నేర్పెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే అనంతుడను నేను నేనని వెల్లడించెను హేమ మహాసాగరుడనని ప్రబోధించెను ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. జై బాబా అండి అచ్యుత్ గారు. మంచి సరికొత్త కీర్తన వినిపించారు. ఆదినాదం ఏదో అంటూ చాలా చక్కగా ఉంది. జై బాబా. ఇప్పుడు ఎం నాగమణి గారు పడవలసిందే కోరు. జై బాబా అండి మహాలక్ష్మి. అవతార్ జై మెహర్ అందరికీ జై బాబా. పడండి. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, ఆచరించలేమో నీ సూక్తులన్నీ, అనుసరించలేమో నీ బాటలోన, ఆచరించలేమో నీ సూక్తులన్నీ, అనుసరించలేమో నీ బాటలోన, ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమలోన నీవు మాయలోన మేము, ప్రేమలోన నీవు మాయలోన మేము, హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము, హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము, నిన్నే కోరినాము నిన్నే కోరినాము, మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, అవతార్ మెహర్ బాబాకి మహాలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా నాగమణి గారు. మెహర్ బాబా నీవే మా జీవితం అంటూ చక్కని కీర్తన ఇచ్చారు. మా సిస్టర్ ఒక ఆవిడ ఈ పాట ఎక్కువ పాడేది. జై బాబా.
ఇప్పుడు మెహర్ మెహర్ అని ధనలక్ష్మి గారు అనుకుంటాను. ఒక సంకీర్తన చేయండి. जय बाबा आंटी, जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో మవతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహలో యాచించకు ఏ ధనధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు యాచించకు ఏ ధనధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అతులితమైనవి అతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతిని జాగృతి చేసిన ప్రేమ జగతిని జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ సీతను దాత్రికి వసగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ సీతను దాత్రికి ఒసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమవతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి కనక మహాలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి జై బాబా. యాచమింపురా అని శ్రీనివాసరావు గారు పాట చక్కగా వినిపించారు. జై బాబా. ఇంకా సిద్ధలక్ష్మి కొక్కొండ. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. పాడండి. జై బాబా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అవతారుని పద సన్నిధి నించినది వేరే కలదా అదే మన జీవిత మార్గం అదే మన జీవిత గమ్యం అదే మన జీవిత మార్గం అదే మన జీవిత గమ్యం
ఏ కొండ కోనలోను ఏ ఆలయ శిఖరములోనో దైవము దాగెనంటూ తపించనేలా. ఏ కొండ కోనలలోను ఏ ఆలయ శిఖరంలోనూ దైవము దాగెనంటూ తపించనేలా. ప్రతి స్థలమున అతడే లేడా, అతి ప్రేమతో పిలిచిన రాడా, ఆ కరుణామయుడే మెహేర్ అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే మన జీవిత మార్గం, అదే మన జీవిత గమ్యం. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము నీకిక వలదు, పిలువగనే పలికే దైవం భువిపైకి దిగి వచ్చాడు. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము నీకిక వలదు, పిలువగనే పలికే దైవం భువిపైకి దిగి వచ్చాడు. ఏ దిగులు మనకి కలేదు, ఏ గుబులు మనకి కవలదు, ఏ దిగులు మనకి కలేదు, ఏ బిగువు మనకి కవలదు. చిరునవ్వు చిందు దైవం అతడే మార్గం గమ్యం. చిరునవ్వు చిందే దైవం అతడే మార్గము గమ్యం. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా, అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే మన జీవిత మార్గం, అదే మన జీవిత గమ్యం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా సిద్ధలక్ష్మి గారు. ఆలయం ఎలా అర్చన ఎలా అంటూ అవతారుడే మన దగ్గరికి వచ్చాడు అంటూ చక్కని కీర్తన వినిపించారు. జై బాబా. ఇప్పుడు ఇంకా శారదా ప్రసాద్ గారు జాయిన్ అయినట్టున్నారు, ఒక కీర్తన వినిపించు. జై జై బాబా బాబా. అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరుని నామమే మధురం, ఆ స్మరణే ప్రేమానందం. మెహరుని నామమే మధురం, ఆ స్మరణే ప్రేమానందం. పలుతల పూలతో పరుగిడు మనసుకు అది చక్కని ఆరామం. మెహరుని నామమే మధురం, ఆ స్మరణే ప్రేమానందం. చిరునవ్వులు చిందించే ఆ నిత్యానందుని రూపం. చిరునవ్వులు చిందించే ఆ నిత్యానందుని రూపం. కాంచిన వారికి కలిగే శాంతి మాటల కందని అనుభూతి. మెహరుని నామమే మధురం, ఆ స్మరణే ప్రేమానందం. మెహరుని నామమే మధురం, ఆ స్మరణే ప్రేమానందం. మనలో ఒకరిగా తానో మనిషై, మనలో ఒకరిగా తానో మనిషై సర్వమతాల తత్వం తానై. మనలో ఒకరిగా తానో మనిషై సర్వమతాల తత్వం తానై.
భిన్నత్వంలో ఏకత్వంగా భిన్నత్వంలో ఏకత్వంగా విశ్వ ప్రేమ పెన్నిది అయి వెలసిన మెహరుని నామమే మధురం ఆ స్మరణే ప్రేమానందం మెహరుని నామమే మధురం ఆ స్మరణే ప్రేమానందం సత్యం ధర్మం స్థాపించుటకై సత్యం ధర్మం స్థాపించుటకై నారాయణుడే నరుడౌనట సత్యం ధర్మం స్థాపించుటకై నారాయణుడే నరుడౌనట ఈ పరమార్థం మేల్కొల్పుటకై ఈ పరమార్థం మేల్కొల్పుటకై మనకై వెలసెను బాబా మెహరుని నామమే మధురం ఆ స్మరణే ప్రేమానందం మెహరుని నామమే మధురం ఆ స్మరణే ప్రేమానందం పలు తలపులతో పరుగిడు మనసుకు పలు తలపులతో పరుగిడు మనసుకు అది చక్కని ఆరామం మెహరుని నామమే మధురం ఆ స్మరణే ప్రేమానందం మెహరుని నామమే మధురం ఆ స్మరణే దివ్యానందం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా అండి జయ బాబా శారదా ప్రభు గారు మంచి కీర్తన వినిపించారు. మెహరునామమే మధురం అంటూ నిజంగా అది ప్రేమానందమే మనందరికీ కూడాను. ఆ సాహిత్యం కూడా బాగుంది, అంతే చక్కగా మీరు పాడి వినిపించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు అరుణ గారు మీరు ఒకటి పాడండి. జై బాబా. అరుణ గారు జై బాబా. जय बाबा जी। ఓకే अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा కంటిరే మేహరీషుని కనులే కరువు తీరగా కనులే కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కంటిరే మేహరీషుని కనులు కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో మనసంతా ఆతడు నిండెనే మనసంతా ఆతడు నిండెనే మనకెంత భాగ్యము పట్టినే కంటిరే ఈ మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా
మన కర్మలెల్ల నశింపగా రోజు రోజు స్మరణ చేయా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే ప్రేమ నెరుకని ఎడద నిండా ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ నిండెను తెలియకుండా కంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమా అది బుద్ధ దేవుని అందమేమో రామకృష్ణుల అందమా అది బుద్ధ దేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన కంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా చూపు మనపై బరెపెను సంస్కారమెల్లను పోవునే రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా కంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మహాలక్ష్మి గారు మీకు జై బాబా. జై బాబా. అరుణ్ గారు కంటిరే మేహరే అని అంటూ రామచంద్ర గారి కీర్తన వినిపించారు. జై బాబా. మనకి ఇంకా 5 గంటల 7 నిమిషాలు అయింది. మనకి వాళ్ళ నాకు ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకుని కొంచెం 2 బాబా యొక్క కథలు నాకు గుర్తున్నవి మీతో షేర్ చేసుకుంటాను. అందరికీ జై బాబా. గ్రూప్ లో అందరికీ జై బాబా. రియల్ వాల్యూ అంటే ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా వాళ్ళు గ్రూప్ లో వాళ్ళు పాడగలిగారు. అంటే మనకి సారీ కాల్ వచ్చి కట్టండి. జై బాబా. మన ప్రేమ కంటే విధేయత గొప్పది అంటారు, విధేయత కంటే సర్వార్పణ గొప్పది అంటారు. ఈ 3 కలిపి దివ్య ప్రేమ అంటారు. అది మనకు తెలుసు. అయితే మనం ఇవాళ ఇందులో తెలుసుకునేది ఏంటంటే ప్రేమ కంటే విధేయత గొప్పది. అయితే భగవంతుడి పట్ల మనకి తెలుసు బాబా ప్రేమలో బాబా మస్తులు కార్యక్రమం ఎక్కువ చేశారు కాబట్టి మస్తులకున్నటువంటి ప్రేమ చాలా అరుదైంది. ఆ ప్రేమలో వాళ్ళు ఉన్మత్తులైపోతారు. ఆ బాబా ప్రేమలో అలాంటి ప్రేమలో ఉన్మత్తులైన వాళ్ళని మస్తులు అంటారు. మనందరికీ తెలుసు బాబా మస్తుల కార్యక్రమం ఎక్కువగా చేశారు. 75,000 మంది మస్తుల్ని ప్రపంచం అంతా పర్యటించి బాబా కలిశారు. అది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే సంగతి ఏంటంటే బాబా అంటారు కదా భగవంతుడిని పొందాలి అంటే అలాగ మస్తులులాగా మనం ప్రేమ ఉన్మత్తతని పొందాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా బాబాకి విధేయతగా ఉంటే చాలు అని మస్తుల్లా అంత ప్రేమని తీసుకుని పిచ్చి వాళ్ళు అయిపోవాల్సినంత అవసరం లేదు మీకు, నాకు విధేయతగా ఉంటే చాలు అని బాబా. అంటే విధేయులుగా ఉండడం అంటే బాబా చెప్పినట్టుగా వేరే ఆలోచన లేకుండా ఎందుకు ఇలా చేయమన్నారు ఏమిటి అని ప్రశ్నించకుండా అస్సలు సంశయించకుండా బాబా చెప్పినట్లు చేయడం అన్నమాట. అది అంచేత ఒక సద్గురువులు కానీ అవతార పురుషులు కానీ చెప్పినప్పుడు అవి మన మేధస్సుకి మన యొక్క ఆలోచనకి అందవు. వాళ్ళ విధానాలు చాలా విభిన్నంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి.
అంచేత ఆయన అలా చెప్పారంటే ఆ బాబా అలా చెయ్యాలి అని మనకి ఒక విధేయత ఉండాలి. మనకి అయాజ్ కథ కూడా తెలుసు. ఇప్పుడు అది నేను చెప్పను అనుకోండి. అలాగే మన ఈ ఖురాను, బైబిల్ ఇలాంటి వాటన్నింటిలో కూడా ఇలాంటి విధేయతను తెలియజేసేటువంటి అతి సూక్ష్మమైనటువంటి కథలు ఎన్నో కూడా ఉన్నాయి. అలాంటి కథ ఒక ఇరాన్ లో ఉండేటువంటి ఒక బహ్లూల్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి బాబా ఒకసారి ప్రస్తావిస్తూ చెప్పినటువంటి కథ ఇది. బహ్లూల్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప మహారాజు. ప్రజలందరినీ కూడా చాలా చక్కగా పరిపాలిస్తుండేవాడు. మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అతనికి రోజుకు ఒక అనుభవం ఎదురయ్యింది. ఒక రోజు అతడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ బహ్లూలు. తర్వాత మస్తుగా మారుతాడనమాట. ఇప్పుడు ఈ కథలో జరిగే సంగతి. అయితే అతని రాజభవనంలో ఒకసారి రాజు నిద్రిస్తుండగా ఏవో ఒక రాజభవనం మీద ఏవో శబ్దాలు వినబడతాయి అన్నమాట. వినబడితే ఏంటి మన రాజభవంతి మీదకి గుర్రపు డెక్కలు చప్పుడు వచ్చాయి, ఏంటి ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి రాజు తన చెవుల్ని తానే నమ్మలేక ఎవరెక్కడా అని చాలా గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇతని భవనంలో కిందనే ఉన్నాడు. ఆ పైన రాజభవనంలోని పైనుంచే ఒక వాయిస్ వినపడుతుంది, ఒక ప్రతిధ్వని వినిపిస్తుంది. మేమేమో దేశదిమ్మరులం అనేటువంటి ఒక సమాధానం వస్తుంది. దేశదిమ్మరులైతే నా భవనం మీదకి ఎలా వచ్చారు అని మళ్ళీ ఆ ధ్వని వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వెవరు అని అడుగుతాట. ఆ దేశదిమ్మరులు ఈ రాజుని అడుగుతారు. నేను రాజుని, బహ్లూల్ నా పేరు అని చెప్పి ఈయన సమాధానం చెప్తాడు. అయితే నువ్వు రాజభవనానికి ఎలా వచ్చావు? ఎలాగంటే ఏమిటి, నేను ఈ రాజుని, ఈ దేశానికి నేను ఈ రాజుని, అందుకని రాజభవనంలో ఉన్నాను అంటాడు. అది కాదు, అంతకు ముందు నువ్వెవరు అని అడుగుతారు. ఆ దేశదిమ్మరుల వాయిస్ రూపంలో వాళ్ళు ఇలా అడుగుతారు. అంతకు ముందు నువ్వు రాజు, ఇప్పుడు రాజు చూసరే, తర్వాత అంతకు ముందు ఎవరు నాకు తెలియదు అంటాడు బహ్లూల్. అప్పుడు వీళ్ళు అడుగుతారు మరి, ఈ దేశదమ్మరులైన మీరు నా రాజభవనం ముందు నాకు ఈ సంగతి చెప్పండి, మీ నా రాజభవనం మీదకి మీరు ఎలా రాగలిగారు అని చెప్పి ఈ బహ్లూల్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు కూడా ఒక దేశదమ్మరివే కదా, నువ్వు ఎలా రాగలిగావో మేము అలాగే వచ్చాం ఇక్కడికి అని సమాధానం చెప్తారు. అప్పుడు అంటే నువ్వు దేశదిమ్మరివే, నువ్వెలా వచ్చావో ఈ రాజ్యంలోకి, మేము కూడా అలాగే వచ్చాము అని చెప్తారు. అప్పుడు ఈ బహ్లూల్కి మొత్తం అంతా వదిలిపోతుంది. నేను ఈ ప్రపంచంలోకి వచ్చేనా అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే వాళ్ళ ప్రశ్నించారో ఆ క్షణంలోనే ఈ బహ్లూల్కి ఒక జ్ఞానోదయం అయింది. అంటే అది భగవంతుడు నిర్ణయించిన శుభగడియ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి చూడండి, కొంతమందికి ఒక్కొక్కసారి ఒక నమ్మకం వస్తుంది, ఒక దగ్గరికి వెళ్ళగానే, ఒక పాట వినగానే, ఒకటి చేయగానే ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని ఎలా అయితే ఫాలో అయిపోతామో అలాగే ఈ క్షణంలోనే ఈ బహ్లూల్కి ఒక మంచి జ్ఞానోదయం అయింది. అయిన వెంటనే అయితే అప్పుడు అర్థమైంది ఈ బహ్లూల్, అయితే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఏది ఎప్పటికీ ఉండదు, ఇలాగే కొనసాగుతుంది అనుకుంటున్నాం, ఏది ఎప్పటికీ ఉండేది కాదు అని తెలుసుకుని ఆ అనుభవాన్ని ఆ క్షణంలో ఆ బహ్లూల్ పొందుతాడు. అప్పుడు అనుకుంటాడు, అయితే అందరిలాగే నేను దేశదిమ్మరిని, నేను రాజు అనుకుంటున్నాను అయితే అని అప్పుడు గ్రహిస్తాడు. గ్రహించి ఆ క్షణం నుంచి కూడా అతను రాజ్యం విడిచిపెట్టేసి ఒక పిచ్చివాడిగా భగవంతుడిని తలుచుకుంటూ అలా వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అలాగా తలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ బహ్లూల్కి ఒక తమ్ముడు భార్య ఉన్నారు. అప్పుడు ఇదేంటి ఈ రాజు పిచ్చివాడిలా, బహ్లూల్ రాజు పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇతని రాజ్యం నుంచి దించేసి ఆ బహ్లూల్ యొక్క తమ్ముడికి వాళ్ళ భార్యకి పట్టాభిషేకం చేసి వాళ్ళ తమ్ముడిని రాజుగా చేస్తారు. అయితే ఈ బహ్లూల్ అనేటువంటి రాజు మస్తుగా మారిపోయి, ఎప్పుడైతే వాళ్ళకి ఆ వాయిస్ వినపడిందో అప్పటి నుంచి మస్తుగా పరిపోయి అలా వీధుల్లో అలా తిరుగుతూ పిచ్చివాళ్ళ కొనసాగుతున్నాడు. అయితే ఈ బహ్లూల్ వాళ్ళ తమ్ముడికి పెద్దన్నయ్య, అయ్యో మనకి ఆ గౌరవం ఇవ్వాలి అని ఒక కృతజ్ఞత కానీ, ఒక గౌరవం కానీ, ఒక ఏమీ కూడా లేదు అతనికి. ఈ బహ్లూల్ అని పిచ్చివాడు అయిపోయాడు, అంతే వదిలేశాడు. కానీ వాళ్ళ తమ్ముడు భార్యకి ఈ బహ్లూల్ తమ్ముడు భార్య రాణి అయింది కదా, ఆవిడికి మాత్రం అనిపిస్తుంది, ఈ బహ్లూల్ జీవిత సరళి, జీవిత లైఫ్ స్టైల్ అంతా చూస్తే ఇతను భగవంతుడి ప్రేమలో లీనమైపోవడం వల్ల అలా పిచ్చివాడుగా కనిపిస్తున్నాడు, అంతే తప్ప అతను పిచ్చివాడు కాదు అని ఆవిడ గ్రహిస్తుంది. ఆవిడకు మనసులో కూడా ఆయనకి మంచి గౌరవం ఇస్తుంది ఈ బహ్లూలి. అది ఇది ఈ విధంగా ఈ రాజు పిచ్చి మస్తు కింద మాట్లాడు. అలా అయితే ఒక రోజుని ఈ తమ్ముడు భార్య ఈ రాణి గారు ఒక రోజుని తన చెలికత్తెలతో సముద్రం దగ్గరికి బీచ్ సముద్రం తీరం దగ్గరికి వ్యాఖ్యాలకి చెలికత్తెలని, రాణి కదా, వాళ్ళు తీసుకుని వెళుతుంది. ఆ సముద్రంలో చెలికత్తెలతో ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇసుకలో ఈ బహ్లూలు ఆడుకుంటూ మట్టిలో ఆడుకుంటూ ఇసుకలో ఆడుతూ కనపడతాడు. అప్పుడు తన బావగారే కాబట్టి ఆయన బహ్లూలు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన్ని పలకరించాడు.
చాలా బాగున్నాను అని సమాధానం చెప్తాడు. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఈ మట్టి ఇసుకలో కూర్చుని మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది రాణి. అడిగితే నేను స్వర్గంలో ఇల్లు కడుతున్నాను అంటాడు. స్వర్గంలో ఇల్లా, ఎవరి కోసం అని అడుగుతుంది. స్వర్గంలో ఇల్లు అంటే స్వర్గంలో ఎవరికి ఇల్లు ఉండాలో వాళ్ళ కోసం కట్టిస్తున్నాను అంటాడు. అయితే నా కోసం కూడా ఒకటి కట్టిస్తారా అని సరదాగా అడుగుతుంది రాణి. అప్పుడు వెంటనే బహుళులు అంటే నీ మెడలో ఉన్నటువంటి రత్నాల హారం నాకు చేస్తే కడతాను. వెంటనే ఆ రాజు ఇలా అడిగిన వెంటనే ఆ మెడలో ఉన్న హారం తీసేసి వెంటనే ఇచ్చేస్తుంది. ఇదిగో తీసుకోండి అని ఇచ్చేస్తుంది. అయితే నా కోసం స్వర్గంలో ఇల్లు కడతారా అని అడుగుతుంది. అప్పుడు అలాగే తప్పకుండా కడతానని చెప్పేసి ఆ ఆ ముత్యాల హారాన్ని తీసుకొని ఒక్కొక్క ముత్యం పీకేసి సముద్రంలోకి అలా విసిరేస్తూ ఉంటాడు. ఆ హారం చాలా విలువైందన్నమాట. అంటే రాణి గారికి అది వంశపారంపరంగా వచ్చినట్టు విసిరేస్తూ ఉంటాడు. రాణి కూడా నవ్వుతుంది. ఈ చెలికత్తెలు నవ్వుతారు. ఈ పిచ్చివాడి చేష్టలు చూసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ సంఘటన మర్చిపోతారు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ రాణిని, ఈ తమ్ముడైనటువంటి రాజు రాణిని, ఏంటి నీ మెడలో హారం ఉండాలి కదా, ఏమైంది? ఆ కొన్నాళ్ళు పోయాక ఎవరైనా దొంగలించారా ఏంటి, కనబట్టం లేదు అని అడుగుతాడు రాజుగారు. అడిగితే ఆవిడంటుంది, అప్పుడు ఉన్నదన్నట్టు చెప్తుంది, నేను ఇలా బహుళూరికి ఇచ్చాను, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన సముద్రంలో విసిరేసాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఈ రాజుకి, తమ్ముడైనటువంటి రాజుకి చాలా కోపం వస్తుంది. ఆ పిచ్చివాడికి ఇచ్చేవేంటి, ఇదేమైనా నీకు సబూగా ఉందా, పిచ్చివాడని తెలుసు కదా, అంత మంచి హారాన్ని ఇచ్చేస్తావా? అది వంశపారంపర్యంగా వచ్చిన హారం, మన మంత్రులకి పరివారానికి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పుకోవాలి. అంత ఈజీగా నీ ఇష్టానుసారంగా ఇచ్చేయగలవా? తప్పు కదా, అలా ఇవ్వచ్చా అని కసురుకుని చాలా గొడవ చేస్తారు. అయితే ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన కూడా కొంత వాళ్ళిద్దరి మధ్యన కూడా జరుగుతూ వాళ్ళిద్దరి మధ్య కాల్ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన కూడా జరుగుతూ ఉంటుంది. వినపడుతోంది కదా? అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కూడా కొంచెం విషాదం అనుకుంటుంది. ఆ సంఘటన కొద్ది రోజుల్లో మర్చిపోతారు వాళ్ళు. కొద్ది రోజుల్లో మర్చిపోతే అప్పుడు రాణి గారు కూడా కొన్నాళ్ళకి ఆయన ఈ గొడవ కొంత మటుమాయం అయ్యాక కొంచెం ఇద్దరు కూడా అది మర్చిపోయి మళ్ళీ మామూలుగా వీళ్ళు మర్చిపోయి నడుస్తూ ఉంటారు. అప్పుడు కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ తమ్ముడైన రాజుగారికి కలలో ఒక కల వస్తుంది. ఆ నిద్దట్లో ఒక కల వస్తుంది. కల వచ్చేసరికి అదంతా కూడా ఒంటరిగా మిగిలిపోవడం, ఆ కలలో వేరే చోటకి స్వర్గంలోకి వీడు వెళ్ళినట్టు, ఆయన ఒంటరిగా మిగిలిపోయినట్టు అలా కల వస్తుంది. ఎక్కడ తిరిగి అసలు రాజుగారు కదా నిత్యం భటులతోటి మంత్రులతోటి ఉన్నటువంటి ఒక్కడే అలా తిరుగుతూ ఉన్నాడు. అదంతా చూసే నిద్రలోంచి కబుక్కుమని మేలుకు వచ్చేసి అదిరిపడిపోతాడు. అప్పుడు రాణి అడుగుతుంది, ఏం జరిగింది అని. అంటే అప్పుడు ఈ తమ్ముడైన రాజు అంటాడు, నీకు రత్నాల హారం గురించి ఎలా పోయిందో చెప్పాను గుర్తుంది కదా అని రాణిని అడుగుతాడు. అవును, నేను బహుళకి ఇచ్చింది, ఎలా పోయిందో చెప్పావు కదా నాకు నువ్వు అని అడుగుతాడు. మళ్ళీ ఆ విషయం అడుగుతాడు. అదేంటది, నేను అప్పుడే చెప్పాను కదా బహుళకి ఇచ్చానని, అదేమైనా అంత పెద్ద నష్టమా, అంత పెద్ద మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్ళు పోయినా మళ్ళీ నన్ను అడగాల్సినంత తప్ప ఏంటి, మళ్ళీ అదే ప్రశ్నిస్తున్నారు రాజుగారు అని ఆ రాణి ఏమో రాజును అడుగుతాడు. అది కాదు, దానికి ప్రతిఫలంగా నీకు స్వర్గంలో ఒక కోట, ఒక అంతఃపురం నిర్మించాడు అని అప్పుడు రాజు. అంటే ఈ రాజుగారు కల్లో స్వర్గంలోకి వెళ్ళి ఈ రాణికి అక్కడ ఒక కోట కట్టించారు అని చూస్తాడన్నమాట. చూసి అవునా, అదంతా సీరియస్ గా తీసుకుంటారేంటి, అదే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు అని చెప్పి రాణి అంటుంది. అప్పుడు రాజుగారు తన కలంతా చెప్తాడు, నేను స్వర్గంలో ఒంటరిగా తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరికి కూడా స్వర్గంలో ఒక కోట ఉంటుంది. ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకోవాలి, మనందరికీ తెలుసు, డిస్కోర్సెస్ లో ఎప్పుడు చెప్తారు కదా, మనకి అందరం వింటుంటాం. ఈ స్వర్గం నరకం అనేటువంటివి ఏంటంటే కర్మ సంబంధిత స్థితులు, ఒక మానసిక స్థితులు అనమాట. మన చేసుకుని కర్మజాల సంబంధంగా వచ్చినటువంటి స్థితులు, మానసిక స్థితులు. ఒక ప్రదేశాలు, ప్లేసులు, లోకాలు ఏం కాదు. అవి మనం ఊరికే అవలోకన చేసుకోవడానికి పెట్టినవే స్వర్గం నరకం అనేది. ప్రత్యేకమైనటువంటి స్టేట్ స్థితులు అనమాట. అవి వేరే, స్వర్గం అంటే వేరే ఉంటుంది, నరకం అనే వేరే ఉంటుంది అని ఉండదు. అది మనకి డిస్కోర్స్ లో మనం చాలా మాటలు విన్నాం. అనేటిది ఎప్పుడు ఉండదన్నమాట. అప్పుడు ఈ రాణి అంటుంది, అవును నేను స్వర్గంలో ఉందని నాకు కడతానని మీ బహుళులు అన్నాడు కదా, దాన్ని సీరియస్ గా తీసుకుంటారని అంటే, అలా కాదు, అక్కడ నీకు మంచి కోట కట్టాడు, నీ కోటలోకి నన్ను కూడా రమ్మని ఎంతో ప్రాధేయపడ్డాను నేను, అయినా సరే నువ్వు అంగీకరించలేదు. ఎందుకంటే స్వర్గం తాలూకు యొక్క శాసనం రూలు ఏంటి అంటే, ఎవ్వరూ కూడా నా శాసనాన్ని వ్యతిరేకించకుండా రాణి చెప్పినట్లు
ఎవ్వరు కూడా శాసనాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది అని చెప్పి ఎవరు లోపలికి రాకూడదు. ఎవరికి కట్టిన కోటలో అంటే ఎవరు తెచ్చుకున్నది వాళ్ళు అనుభవించాలన్నమాట. ఎవరికి కట్టిన కోటలో వాళ్ళే ఉండాలి అని చెప్పి అంటావు అని అని చెప్తాడనమాట రాజు. అప్పుడు స్వర్గంలో వెతికాను. అయితే ఇప్పుడు మీ అందరికీ కోట ఉంది కదా, నాకు కూడా స్వర్గంలో ఒక కోట ఉండాలి కదా, నాకు లేదు అక్కడ. అంతా వెతికాను, చాలా భయంకరంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ అందులో పొందినటువంటి అనుభవాలు చాలా భయంకరంగా ఉన్నాయి అని చెప్పి రాణితో అంటాడు. అప్పుడు ఈ రాణి అంటే మీరేం దిగులు పడకండి, మీ అన్నగారిని మీరు తక్కువ అంచనా వేయొద్దని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. మీకు ఈ కళ రావడం శుభసూచకమేను. అయితే స్వర్గంలో మీకు ఒక కోట కట్టమని మీ అన్నగారైన బహుళూల్ని అడుగుదాం అని చెప్పి రాణి అంటారు. అప్పుడు వెంటనే ఇతను ఎప్పుడో సన్యసించి అలా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు కదా, వెంటనే ఈ రాజుగారికి తెలిస్తే కొదువే ఉందన్నట్టుగా ఈ రాజుగారు వెంటనే తలుచుకుని వెంటనే ఆ బహుళూల్ని చినిగిన బట్టలతో ఉన్నటువంటి బహుళూల్ని చెరగని చిరునవ్వుతో ఉన్నాడు, ఆయన్ని తీసుకొస్తాడు, రాజభవనాన్ని తీసుకొస్తాడు. ఏంటిది, నన్ను మళ్ళీ ఎందుకు ఈ పాపం చేశాను, నేనేం పాపం చేస్తాను, మళ్ళీ ఇందులోకి తీసుకొస్తున్నారు నన్ను అని అంటాడు బహుళ. అప్పుడు రాణి అంటుంది రండి రండి అని ఆ బావగారిని నచ్చ చెప్పి లోపలికి పిలుస్తుంది. అప్పుడు అప్పుడు మౌనంగా ఉండిపోతాడు ఈ బహుళూలి. అయితే అప్పుడు ఈ రాజుగారు ఏమో ఈ భటులందరి చేత కూడా ఆయనకి ఈ బహుళూలికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి ఆయన రాజభవనంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూర్చోపెట్టి ఈ బహుళూలు ఏమో ప్రాధేయపడి ఆయన్ని అడుగుతాడు. బహుళూలిని తమ్ముడైనటువంటి రాజు అంటే స్వర్గంలో నాకు ఒక కోట కట్టివ్వమని అడుగుతాడు. వాడికి అన్ని మంచి బట్టలు మంచి పల్లె అన్ని డిషెస్ పెట్టిన తర్వాత అప్పుడు కడతాను కానీ నువ్వు మూల్యం చెల్లించాలి అంటాడు. నువ్వు వెల ఇవ్వాలి. అయితే వాళ్ళ ఆవిడ ముత్యాలహారం ఇచ్చింది కదా ఈ రాణి, అందుకని నేను కూడా ముత్యాలహారం ఇస్తానంట. అంటే అది చాలా తక్కువ అంటాడు బహుళ. నువ్వు ముత్యాలహారం ఇస్తే నీకు సరిపోదు, నువ్వు ఆవిడ రాణి కాబట్టి అడగగానే ఇచ్చింది కాబట్టి ఓకే, కానీ నువ్వు రాజ్యానికి రాజు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించాలి అంటాడు. అంటే తన అర్ధరాజ్యం ఇస్తాను. అబ్బే కుదరదు, అది కూడా చాలా తక్కువే, స్వర్గంలో నీ కోట కట్టాలి అంటే నీవు అసలు చాలా తక్కువ అంటే. అప్పుడు ఇది తమ్ముడి కోపం, అదేంటి మా రాణికేమో ఒక హారం ఇస్తే కట్టేసావు, నీదో ఏదో వజ్రాల హారం తీసుకుని నాకు కూడా ఒక కోట కట్టచ్చు కదా, ఎందుకు ఇలా అంటున్నావు అని కొంచెం చిరాకు పడిపోతాడు రాజు. అప్పుడు అంటాడు నీకు తెలుస్తున్నాడు, నీకు అసలు తెలియటం లేదు, అసలు అక్కడ స్వర్గంలో కోట ఉండాలంటే దాని విలువ ఏమిటో నీకు తెలియట్లేదు, నీకు తెలిస్తే నీకు ఇక్కడ ఇల్లు ఉండడం అర్థం ఏంటో తెలిసిందంటే నువ్వే ఒప్పుకుంటావు, నువ్వు ఇచ్చే చాలా తక్కువ అని అంటే నీ మొత్తం జీవితం కానీ నీ మొత్తం రాజ్యం కానీ అన్నింటికీ కూడా 1000 రెట్లు ఇచ్చినా కూడా నీకు సరిపోదు అని చెప్పి అంటాడనమాట ఈ బహుళ. నీకు ఆ విలువ తెలియదు, స్వర్గంలో ఇల్లు కట్టాలంటే అంతే అంటే మొత్తం రాజ్యం జీవితంకి 1000 రెట్లు ఇచ్చినా కూడా ఇంకా తక్కువే అంటాడు. ఎందుకంటే గురువు కృప ఉండాలి, కృప ఉంటే కానీ నీకు ఏది దొరకదు అని బహుళూరు చెప్తాడు. ఎందుకంటే గురువు కృప గ్రేస్ ఆ కృపని మనం పొందాలంటే మొత్తం మన జీవితాన్ని బలి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అటువంటి కృప అది అని చెప్తాను బాబా. అప్పుడు ఈ కథని ఈ రాణి హారి ఈ కథని చెప్తూ రాణి ఏమో హారం ఇవ్వమనగానే అది ఇచ్చేసింది. ఆ కోట ఇంత విలువైందా, నా కోసం కడతాడా, ఒక ఆలోచన ఏం లేదు, వెంటనే ఇచ్చేసింది ఆటోమేటిక్ గా, ఏమి లాభ నష్టాలు లెక్కేసుకోకుండా. అలాగే బాబా చెప్తారు ఈ మండలి సభ్యులందరూ కూడా ఈ ప్రాపంచిక బంధనాలన్నీ కూడా వదిలేసి త్యాగం చేసి వాళ్ళకి ఈ మెహర్ బాబా పురాణ పురుషుడు అని చెప్పి ఏమీ తెలియకుండానే మండలి సభ్యులందరూ కూడా తొలి రోజుల్లోనే నా సేవ చేయడానికి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. వీళ్ళు అప్పుడు ఫస్ట్ లోనే బాబా మండలి అప్పుడు వచ్చిన వాళ్ళే కదా వీళ్ళ అందరూ అప్పుడే వచ్చారు. సో వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు ఏమి ఏ మూల్యం అలాంటి వాళ్ళు ఏ మూల్యం చెల్లించకుండా నా విలువ తెలియకుండా ఏం తెలియకుండానే వచ్చారు అని బాబా అనుసరిస్తూ వచ్చారు అని చెప్తారు. అంచేత బాబా అంటారు ఇప్పుడు బాబా తానెవరో ప్రపంచం వాళ్ళు తొలి రోజుల్లో వచ్చారు, బాబా ఎవరో తెలియకుండానే తర్వాత రాను రోజుల్లో మేనిఫెస్టేషన్ ప్రకటీకరణ జరిగిన తర్వాత తానెవరో ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. అప్పుడు మొత్తం హోల్ వరల్డ్ అంతా కూడా బాబాని అనుసరిస్తుంది. అప్పుడు ఎవ్వరు ఏ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు అని బాబా ఇది ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆయన దగ్గరికి వచ్చేస్తుంది గుంపులుగా. అప్పుడు ఎవ్వరు ఏమీ కూడా చేయక్కర్లేదు అని బాబా చెప్తూ మళ్ళీ చెల్లించాలి అంటే మనం ఏదైనా మూల్యం బాబా కోసం చెయ్యాలి అంటే మళ్ళీ ఆయన అవతారుడే వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, నిరీక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది అని బాబా చెప్పారు. అంటే ఇప్పుడు బాబాజాన్ కూడా షిరిన్ మా వెళ్ళి ఏమిటి నా బిడ్డలా అయిపోతుందని అడిగితే మన బాబా జీవిత చరిత్రలో
యావత్ ప్రపంచాన్ని ఒకరోజు ఊపేస్తాడు అవతారుడు మెహర్ అయితే నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు అని చెప్పి ఇది నా ముద్దు బిడ్డ అని బాబాజాన్ అంటూ ప్రపంచాన్ని అంతటినీ కూడా అజ్ఞానం నుంచి మేల్కొల్పుతుంది అని బాబాజాన్ చెప్తుంది కదా. అలాగే ఇది బాబా కూడా చెప్పారు. అప్పుడు ఎవరు కూడా ఏ మూల్యం ఏం చెల్లించే మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయగలరు. మళ్ళీ 700 ఏళ్ళకి కానీ మనకి అవతారుడు దొరకడు అని చెప్తారు. అలాగే బాబా ఒకసారి మరొక చిన్న దీనికి కన్క్లూజన్ గాని ఈ రిచ్ గారు ఎప్పుడు హెడ్లైన్స్ బాబా పేపర్ చదివి వినిపిస్తూ ఉంటారు బాబాకి. ఇప్పుడు ఏదో హెడ్లైన్స్ చదివితే చదువు అని వారట బాబా. మళ్ళీ కొంతసేపు అయ్యేసరికి అది ఆయనకి నచ్చితే కంటిన్యూ చేయమనేవారు, లేకపోతే నెక్స్ట్ చదువు అనేవారు. అలాగే బాబా ఒకసారి ఈ రిచ్ గారు చదువుతూ ఉన్నప్పుడు బాబాని ఐన్స్టీన్ గారి ఆట విడుపు అని ఒక హెడ్లైన్ పడింది. ఈ రిచ్ గారు ఇలా చదవగానే బాబా చదువు అన్నారు. అప్పుడు బాబా చదువు అనగానే అప్పుడు ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త ఐన్స్టీన్ గురించి ఎప్పుడు కూడా బాబా మెచ్చుకుంటూనేవారే. ఆయన గురించి పడినట్టు పేపర్లు. అయితే ఇక్కడ ఈ ఐన్స్టీన్ గారి అమ్మాయి కూడా ఒకసారి బాబాని అమెరికాలో కలవడానికి వచ్చిందంటే బాబా ఆయన కొన్ని బాబా బుక్స్ ఇచ్చి పంపించడం జరిగింది. బాబాని అమెరికాలో కలిసింది ఐన్స్టీన్ గారికి అమ్మాయి. అయితే ఇప్పుడు పేపర్లో చెప్తున్న సంగతిని ఏంటి అంటే ఐన్స్టీన్ గారు ఆట విడిపోయింటే ఆయన మనవలతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళి ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు, ఆ సూర్యాస్తమయం చూపిస్తూ. అప్పుడు వాళ్ళ పిల్లల మనవలతో ఆడుకుంటున్నారు. ఆయన పెద్ద శాస్త్రవేత్త, పెద్ద సైంటిస్ట్. పిల్లలందరూ కూడా తాత సూర్యుడు దిగిపోతున్నాడు, ఒక్కోసారి సూర్యాస్తం అయిపోతుంది అని చూపిస్తున్నారు. చూపించేసరికి అప్పుడు అవును చాలా బాగుంది సూర్యుడు డౌన్ అవుతున్నాడు అంటూ ఆయన కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఆనందిస్తూ కేరింతలు పడుతూ చూస్తున్నారు ఎప్పుడు కూడా ఆ సూర్యాస్తమం చదువుతుంటే. అప్పుడు బాబా అంటారన్నమాట, బాబా ఈరిచ్తో అంటున్నటువంటి, నువ్వేమనుకుంటున్నావు ఐన్స్టీన్ గురించి అని. ఐన్స్టీన్ ఒక సూర్యుడు ఉదయించడు అస్తమించడు అనే విషయం తెలుసు. ఆయన పెద్ద సైంటిస్ట్. ఏంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని మనం భ్రమిస్తున్నాం. అంతే, సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అది ఉదయించడం అస్తమించడం చేస్తోంది, కానీ సూర్యుడు మాత్రం అక్కడే ఉన్నాడు. అది భ్రమిస్తున్నాం అని మనకి తెలుసు. ఆ సైంటిస్ట్ ఐన్స్టీన్ కూడా తెలుసు. కానీ ఆ చిన్నారి చిన్నపిల్లలకి ఆ విషయం విజ్ఞానం అంతా ఏం నూరు పోసి ఏమి చెప్పడు. ఆయనకి తెలుసు సూర్యుడు అస్తమిస్తున్నాడు అని వాళ్ళు ఆనందిస్తున్నారు, ఈయన కూడా ఆనందిస్తున్నారు. ఆయన కూడా ఆ పిల్లల యొక్క స్థితికి దిగి ఆ ఆనందంలో పంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బాబా చెప్తారు ఈ విషయం చెప్తూ, అంత ఐన్స్టీన్ కూడా మనవలతో ఎలా ఆనందించాడో నేను కూడా అవతారణ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని చెప్తూ, నేను భూలోకంలోకి వచ్చినప్పుడల్లా నేను మీ స్థాయికి దిగజారి ఈ సృష్టి అంతా కేవలం మిథ్య అని తెలిసినప్పటికీ కూడా చూసి ఆనందిస్తూనే ఉంటారు. మనందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. అలా తెలిసినప్పటికీ కూడా చూడండి, మనం కూడాను మనకి అందరికీ తెలిసిన అనుభవం ఏంటంటే మన పిల్లలు మనవలు ఏదో మంచి జ్యూస్ సెట్ కొనుక్కొని జ్యూస్ చేసి తెచ్చిస్తారు. వాళ్ళు ఏదో కట్ చేసి పట్టుకొచ్చిస్తారు, తాగు అని ఇస్తారు మనకి. అమ్మమ్మ తాగు, తాత తాగు. మనం ఏంటి వెరీ స్వీట్ అంటాం. అదంత స్వీట్ గా ఉందా మనం తాగాం. వాళ్ళు హ్యాపీ అవ్వాలి, వాళ్ళు ఆనందపడాలి, ఆ చిన్న పిల్లల మనసు ఆనందపడాలని మనం ఎలా చేస్తాం, మనందరికీ కూడా అది అనుభవమే కదా. అలాగే అవతారుడు కూడా ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇలాగ ఆనందంతో పిల్లలతో పాటు మన స్థాయికి దిగి వచ్చి ఆనందిస్తూ ఉంటాను అని బాబా ఈరిచ్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి బాబా గారి కారులో వెళ్తున్నప్పుడు సూర్యాస్తమయం బాగుంటుందా, సూర్యోదయం బాగుంటుందా అంటే అప్పుడు అందరూ సూర్యాస్తమయమే బాగుంటుంది అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు బాబా అంటారు, అవును కరెక్ట్ గానే చెప్పారు. ప్రజలందరూ కూడా సూర్యోదయమా, సూర్యుడు నడినెత్తున ఉన్నాడా అని అనుకోరు. సూర్యుడు అవతరించినప్పుడు ఏదో మంచి జరుగుతోందని కొంతమంది ప్రజలు గ్రహిస్తారు. తర్వాత సూర్యుడు నడినెత్తినప్పుడు కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు అవతారుడు అని, అది తెలుసుకుంటారు. తర్వాత మళ్ళీ కొంతమంది తెలుసుకోరు. అలాగే సూర్యాస్తమయం జాలించిన తర్వాత ఆ ఘనత అందరికీ తెలుస్తుంది. అలాగే నా అవతరణ కూడా మొట్టమొదటిలో కొంతమందే తెలుసుకున్నా ఆఖరికి అందరూ కూడా ఎంతో మంది సూర్యాస్తమయం అయ్యేసరికి అందరూ తెలుసుకుంటారు అని చెప్పి, నా ఘనత అందరూ తెలుసుకుంటారు అని చెప్పారు. అలాగే మనకు తెలుసు ఇప్పుడు బాబా యొక్క అవతరణ మేనిఫెస్టేషన్, బాబా యొక్క ఎంతో మంది తెలుసుకుని బాబా దగ్గర ప్రేమికులు అవుతున్నారు. మన సమాధి దగ్గర విదేశాల నుంచి ప్రేమికులు అందరూ వస్తున్నారు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. మనకి అంచేత ఎంతో మంది వచ్చి అందరి కోసం అవతరించిన అలా కొద్ది మంది కోసమే ఆయన అవతారుడిగా యావత్ ప్రయాణ వాళ్ళ కోసం అవతరించిన
కొద్ది మంది కోసమే ఆయన వచ్చి వాళ్ళ కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు ఆయన అవతారుడు అని. ఆ సూర్యాస్తమయం టైంకి ఇంకా ఎక్కువ మంది తెలుసుకుంటారు అని బాబా ఈ సూర్యాస్తమయం చూడుకుంటే అదే అవతరించిన మన కొరకు అస్తమించిన మన కొరకు అని భాస్కరాజు గారి కదా. దాని ప్రకారంగా బాబా చెప్పినటువంటిది ఏంటంటే మన కోసం అవతరించాడు, మన కోసమే అస్తమయం అయ్యాడు. కాబట్టి అలాగ మనకి తెలుసుకున్నాం మన అవతారం. అలా ఆ కొద్ది మందిలో మనం బాబా ప్రేమికులుగా ఉండి ఆ కొద్ది మందిలో మనం బాబాని తెలుసుకుని బాబా యొక్క నామస్మరణ నిత్యం చేసుకున్నాం అంటే మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతులమే. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇవాళ బాబా నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం సారీ, నాకు 2 సార్లు ఏదో కాల్స్ వచ్చాయి, అందరికి డిస్టర్బ్ అయింది, సారీ. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలో ఉన్న వాళ్ళు విశాలి గారు ఒక కీర్తన పాడు. లేదా విశాలి. జై బాబా విశాలి. జై బాబా అంటే పాడండి. మెహర్ బాబాకి జై. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. దేవుడు మానవుడై రామునిగా అవతరించెను లేదను మానం. దేవుడు మానవుడై రామునిగా అవతరించెను లేదను మానం. మేరుడు మానవుడవు కారణముగా, మేరుడు మానవుడవు కారణముగా, దేవుడు కాదని వాదింపుకుమా, దేవుడు కాదని వాదింపుకుమా. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. మానవాళికి మార్గము చూపెను వచ్చను కాదా శ్రీకృష్ణునిగా, మానవాళికి మార్గము చూపగా వచ్చను కాదా శ్రీకృష్ణునిగా. మరణ వచ్చుటకు కారణమరయము, మరణ వచ్చుటకు కారణమరయము, మరల మరల మరి రాడని అనుకోము, మరల మరల మరి రాడని అనుకోము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. ధర్మము ప్రేమయు దరిని నశించిన తరుణములో మీ దరికి వత్తునని, ధర్మము ప్రేమయు దరిని నశించిన తరుణములో మీ దరికి వత్తునని. చేసిన ప్రతిమా చెల్లింపకుండుమా, చేసిన ప్రతిమా చెల్లింపుకుండుమా, మరల మరల మరి రాడని అనుకోము, మరల మరల మరి రాడని అను. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. కరువైపోయెను కలిలో ప్రేమ, కపటముతో భువి కలుషితమయ్యే. కరువైపోయెను కలిలో ప్రేమ, కపటముతో భువి కలుషితమయ్యే. అవ్వయుడాతడు అవతరించుటకు, అవ్వయుడాతడు అవతరించుటకు తరుణము కాదా తరచి చూడుము, తరుణము కాదా తరచి చూడుము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యముదవు చేయకము, దరిగల గమ్యముదవు చేయకము. నేనే కలియుగ అవతారుడనని చాటుట లేదా జగతిని కొందరు, నేనే కలియుగ అవతారుడనని చాటుట లేదా జగతిని కొందరు.
వారి నిజాయితీ వారి కపటము, వారి నిజాయితీ వారి కపటము తెలియుట ఎట్లని తీవ యోచనలో, తెలియుట ఎట్లని తీవ యోచనలో, సంశయ సంద్రము లోన తేలుచు దరిగల గమ్యము జవు చేయకము, దరిగల గమ్యము జవు చేయకము. నిత్యానందము నిశ్చల ప్రేమయు ఎవరి స్మరణమును ఎదను కలుగునో, నిత్యానందము నిశ్చల ప్రేమయు ఎవరి స్మరణమును ఎదను కలిగెను. ఆతడి నిజముగా అవతారుడు సుమ, ఆతడి నిజముగా అవతారుడు సుమ, ఆతిహరము సుమ అతని నామము, ఆతిహరము సుమ అతని నామము. సంశయ సంద్రలు లోన తేలుచు దరిగల గమ్యము దవు చేయకము, దరిగల గమ్యము దవు చేయకము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా అండి. మంచి కీర్తన అనిపించారు. సంశయ సందర్భంలో ఉన్న గబ్బు చేయి, మనం ఆలోచించుకుంటూ ఉండకూడదు అని చక్కగా సందేశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఫస్ట్ జాయిన్ అయ్యారు, ఒకటి పాడండి. రావణమ్మ గారు కానీ శ్రీకుమార్ గారు. జై బాబా. జై బాబా పాడండి. చాటున మాటున దాసంగా పరిమళమావుని సంపెంగా, పావనమూర్తి వెలయంగా పరిమళ మెగసను ప్రబలంగా. చాటున మాటున దాసంగా పరిమళమాగుని సంపెంగా, అందరినొకడిగా చేయగ నెలలో అంధకారమును బాపగ భూమిలో, 700 ఏళ్లకు పిమ్మట మెహరవతారము ధరించగా. చాటున మాటున దాచంగా పరిమళమాగుని సంపెంగా, దశావతారములెత్తు సుధరలో ప్రశాంతతను నెలకొల్పగైలలో, మనము తరించగా మహానుభావులు మెహరవతారము ధరించగా. చాటున మాటున దాచంగా పరిమళమాగుని సంపెంగా, వంచకులను ప్రేమ వచనములతో సరసకు చేర్చుచు కడు సౌమ్యముతో, ప్రపంచమేలగా పరాత్పరుడు మన పాలిట ప్రభువై లభించగా. చాటున మాటున దాసంగా పరిమళమాగుని సంపెంగా, లోపించిన ప్రేమను లోకములో వ్యాపించగ పునరుద్ధరణకై, పుట్టిరి పుడమిలో పురాణ పురుషులు మన పూర్వ పుణ్యము ఫలించగా. చాటున మాటున దాచంగా పరిమళమాగుని సంపెంగా, ఎన్ని జన్మలకే తెంచితిరో ఎన్ని ధర్మములు స్థాపించెదరో, ఆశ ఫలించగా విశాలమూర్తులు మెహరవతారము ధరించగా. చాటున మాటున దాచంగా పరిమళమాగుని సంపెంగా, పావనమూర్తి వెలయంగా పరిమళ మెగసెను ప్రబలంగా. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా. శ్రీకుమార్ గారు మంచి కీర్తన వినిపించారు. చాటున మాటన అప్పుడు 400 రోజులు పాడేవాళ్ళు, అనేది చాలా బాగుంది. జై బాబా అండి. జై బాబా. నెక్స్ట్ జై బాబా.
నెక్స్ట్ పుష్పలత గారు ఒక సంకీర్తన. జై బాబా అండి. పాడు. అవతార్ మెహర్ బాబాకి జై. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. ఏది ఒక నామమునే స్మరించుట ముఖ్యమండి. ఆ నామమే మనలను భగవానుని దరి చేర్చును. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. సంభవామి యుగే యుగే అని గీతలో కూర్చిన భగవంతుడు మహియందున మానవుడై వెలసినప్పుడు, భాగ్యవశతమనకాతని సాంగత్యము కలిగినప్పుడు, ఆ సమయం నందాతడు ఏ పేరుతో పిలువబడునో, ఆ నామమే మనలకప్పుడు అధిక బలము కూర్చునండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. సిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జలతపస్తి కేశవ నందుల వంటి యోగులు, మెహరు బాబా ఈ యుగమునకవతారుండని చాటిరి. నేనే సనాతుడనని బాబా సెలవిచ్చిరి. సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను, సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను, సమయము మించక ముందే స్మరించి తరించండి. సమయము మించక ముందే స్మరించి తరించండి. బాబా మెహేరు బాబా, బాబా మెహేరు బాబా, బాబా 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 మెహేరు బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. మంచి కీర్తన ఇచ్చారు, నామస్మరణ చేయండి అంటూ. చాలా బాగుంది. మనకి ఇవాళ నామస్మరణ కూడా అయింది. మరి ఇప్పుడు ఈ ఉమా గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. ఉమా గారు. కె నారాయణ చేయలేరు కదా. ఉమా గారు. ఓకే జాయిన్. జై బాబా. ఉమ్మగారు లేరండి. జై బాబా. మహాలక్ష్మి గారు. ఓహో, ఇందాక వచ్చింది. అయితే రాజు వాణి గారు ఒక కీర్తన పాడండి. వాణి గారు. సత్యవాణి గారండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే,
తోడుగుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది, నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. వాణి గారు కదా పాడింది ఇప్పుడు? అవునండి, నేనే పాడాను. ఓకే ఓకే, జై బాబా, జై బాబా. ఎక్కడికెళ్ళినా కూడా మన ప్రభు అక్కడే ఉంటాడు. మంచి కీర్తనలు ఇచ్చారు. జై బాబా వాణి గారు. ఇప్పుడు ఇదేంటి 5:50 అవుతుంది కాబట్టి రమణమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత బాలరాజు గారేమో బాలరాజు గారు 2 minutes 2 to 3 minutes నామం చేస్తారు. తర్వాత శారదా ప్రసాద్ గారు హారతి ఇస్తారు. వీలైతే జరహాస పుస్తకం కదా తీయాలి. రమణమ్మ గారు జై బాబా అండి. జై బాబా. మీకు ప్రార్థన చేయండి. తర్వాత బాలరాజు గారు నామం చేస్తారు. జై బాబా. ఓ సర్వరక్షక, ఓ సర్వసాక్షి, ఆదియును లేదు నీకంతంబు లేదు, నిర్ద్వంద్వమూర్తివి నిరుపమానుడవు, నీ ప్రమాణమెరుంగ నేరెవ్వరును, ఏ రంగు లేదు నీకే వ్యాఖ్య లేదు, ఏ రూపమును లేదు ఏ పోల్క లేదు, నీకు హద్దులు లేవు నిన్ను గొల్వలేరు, ఊహల కావలవు నీవు గ్రహింప శక్యము కాదెవ్వరికి, నిశ్చుడా విలలేదు నీకు నాశమ్ము, విభజింపగా నిన్ను వీలు లేదయ్య, దివ్య దృష్టికి గాని దృశ్యము కావు, మున్నుంటి విపుడుంటి ముందుండగలవు, అంతటా కన్నింట కావలగలవు, అంతెరుంగగరాని ఆది నీ కలవు, సాకారి మరి నిరాకారి వీవు, లోకమ్ములన్నిట లోకాల కవల, త్రిజగంబులందున త్రిజగాల కవల,
చింతింపగారాక స్వేచ్ఛతో నుండి వర్తించుచుందువు స్వాతంత్ర వృత్తి. సర్వము సృష్టించు స్రష్టవు నీవు, ప్రభులాకెల్లను ప్రభుడవు నీవు. ఎరుగుదు మనముల నెల్ల హృదయాల, సర్వశక్తుడవీవు సాక్షివి నీవు. అగణిత జ్ఞానంబు అగణితాశక్తి, అగణితంబయ్యొప్పు ఆనందమీవు. జ్ఞానవారిదివీవు జ్ఞాతవు నీవు, మహిమ త్రికాలముల్ మదినెరుంగుదువు. నీవే విజ్ఞానంబు నిక్కమ్ముగాను, అతి దయా సాంద్రుండవతి దయామతివి. పరలనాత్మలకెల్ల పరమాత్మ నీవు, పెక్కు రూపుల నొప్పు నొక్కడా వీవు. సత్తు చిత్తానంద సంపుటివి నీవు, సత్యమ్మునకు నీవే జగతి మూలమ్ము. ప్రేమలుబ్ధాబ్దివై వెలచుండెదవు, మొదటి వాడవు నీవు పురుషోత్తముడవు. ప్రభుడవౌదువు నీవే పరమేశ్వరుడవు, దేవదేవులకెల్లా అతీతుండవీవు. పరపర బ్రహ్మము పరమాత్మ నీవు, అల్లా ఇలాహీ అజడాన్ నీవు. అహర్మజ్దాగాడ్ ఆల్మైటి వీవు, భక్తులు భజించు ప్రభుడవు నీవు. అర్చింపగా దగ్గ అధికారి వీవు, దానయీ జద్దంచు తలతురు నిన్ను. ఓ సర్వరక్షక ఓ సర్వసాక్షి, నీకు మా ప్రార్థనలు నీకు జేజేలు. ఓంకార రూపివై ఒప్పారు దేవ, హే పరబ్రహ్మమా హే పరమాత్మ. స్వర్గసీమ జనించు జనక సర్వేశ, నిన్ను గొల్చదమయ్య నిశ్చల భక్తి. పరితపింతుము మాదు పాపాల పగదలో, అనృతమధర్మము అపరిశుభ్రము. అగుతలంపులకెల్ల ఆత్మగుందెదము, పలుకగూడని పలుకు పలికినందులకు. చేయగూడని పనులు చేసినందులకు, భావమ్ములో మేము పరితపించదము. స్వార్థమ్ము చేనైన స్పర్ధ చేనైన, చేసిన మా దుష్ట చేష్టలన్నిటికీ. ఆడిన మాటలకన్ని ఊహలకు, అధిక పశ్చాత్తాపమందుచున్నాము. కామవాంఛలకు మా కామవర్తనలకు, ప్రత్యేకముగా మేము పరితపించదము. ప్రతి అసత్యమ్మునకు ప్రతి మోసమునకు, పల్కిన వాగ్దాన భంగమ్ములకును. అపనిందలను మోపు అపరాధములకు, చెరపులు తెరవెంక చేసినందులకు. మేము దుఃఖించదము మిక్కుటమ్ముగను, పరులను చెరచెడి పనులకు నెల్ల. పరులను నొప్పించు పలుకుకున్ పలికి, పరులకు వెదగూచు ప్రతి కోరికకును. అధిక పశ్చాత్తాపమందుచున్నాము. పారమ్ము లేని ఓ పరమ కృపాబ్ది, మా పాపముల నెల్ల మన్నించుమయ్య. నీ ఇష్టకనువుగా నిలువగలేక, మనోవాక్కాయాల మాచేయు క్రియల అన్నియు క్షమించు మనుచు ప్రార్థించు. భక్తులమీశ్వర పాలింపరావా, బిడ్డలమీశ్వర పాలింపరావా. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును, నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరకును సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు, అందరికీ జై బాబా. జై బాబా. మీ ప్రార్థన బాబా విన్నారు. జై బాబా. బాలరాజు గారు 2 minutes నామం చేయండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा
विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. మీ నామం చెప్పండి. ఒక్క నిమిషం మౌనంగా ఉండాలి. ఆ తర్వాత శారద గారు ఆర్పిస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి ఇవ్వండి శారద గారు. జై బాబా వాయిస్ బ్రేక్ అవుతుందండి. జై బాబా శారద గారు మీ వాయిస్ వినిపించట్లేదు. జై బాబా మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి శారద గారు. లెఫ్ట్ అయిపోయారండి. ధనలక్ష్మి విశాలి ఇద్దరు పాడని వారు ఉన్నట్టున్నారండి. ధనలక్ష్మి పాడిందండి. మెహర్ అని ఉంది అదే కదా పాడింది. అవును. ధనలక్ష్మి ప్లేస్ లో సులోచన నేను పాడానండి. ఆహా. అయితే ధనలక్ష్మి విశాలి గారు ఆర్తి పాడండి. ఆవిడ లెఫ్ట్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ అవుతారని చెప్పి విశాలి గారు అమ్మ హారతి పాడండి. जय बाबा अवतार मेहर बाबा की जय. मेहरु मनोहर मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु ममो आरती गुणरा आदि गुरु आदि गुरुडवु आदि गुरुडवु
ఆదిశక్తివి అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహరమనో మణిజ సహోదర ఆరతి గుణరా ఆది గురు మమో ఆరతి గుణరా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించెని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించెని ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహరమనో హర మణిజ సహోదర ఆరతి గోనరా ఆది గురు మమో ఆరతి గోనరా ఆది గురు మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మెహరమనో హర మణిజ సహోదర ఆరతి గుణరా ఆది గురు మము ఆరతి గుణరా ఆది గురు बोलो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय थैंक यू बाबा थैंक यू महालक्ष्मी आंटी థ్యాంక్ యూ అరుణ గారు అందరికి జై మీరు బాబా జై బాబా తల్లి ఆఖరికి మళ్ళీ నీ చేత హారతి బాబా పెంచుకున్నారు జయ బాబా అండి. ఇక్కడ నేను మా సిస్టర్ గారు ఉన్నా ఇక్కడ నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా. జయ బాబా. అంటే బ్రేక్ వాయిస్ లా వచ్చింది అదే అదే సడన్ గా కట్ అయిపోయింది. జై బాబా. ఓకే జై బాబా. నో ప్రాబ్లం. పర్లేదు బాబా ఇచ్చాయి ఎవరో ఒకరు బాబా హారతి ఇవ్వడం కావాలి. జై బాబా. జై బాబా. అందరికి ఇవాళ నాకు అవకాశం ఇచ్చినట్టు బాబా గారికి అరుణ గారికి గ్రూప్ లో అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకవేళ నా యొక్క ప్రసంగంలో కానీ కండక్టింగ్ లో కానీ ఏమైనా లోపాలున్నా అందరినీ క్షమించమని కోరుతున్నాను. జై బాబా. ఈ అవకాశం వచ్చినందుకు బాబాకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం మళ్ళీ మండే కలుసుకుందాం. 4:30 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా అండి. అరుణ్ జై గారు బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. విశాలి జై బాబా. జై బాబా. జై బాబా. లీవ్ అయింది.